ఈ పూట భవానీ శంకరం గారు ఇంకను రాకున్నారు. వెళ్ళిన పని ఏమైందో ఏమో. కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబే కూర్చున్నాను, తెలిసిందా? అవునా? అవును. వచ్చిందా కోపం? ఎంత ముక్క పట్టని ముఖ్యమది. అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చిదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబే కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు నిన్ను నమ్మనివాడు నిర్మూలమైపో. ఏదో హాస్యముల కన్న మాట అంత అలుకు ఎందుకు? హాస్యమట హాస్యం. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. సరి పొరపాటే కానీ ఆ సుబ్బారావు ఎందుకు వచ్చినాడు? ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూచినాను. అవును, వీధి గుమ్మను వచ్చునచో మీ అమ్మ కండవడం పెరటి గుమ్మమ్మ కడకు వచ్చేసరికి తటాలను తడుపు తెచ్చుకొని బడాలను బయటికి వచ్చినాడు. ఆ పాటను నన్ను చూచి అతడును చూచి నేనును తెల్లపోయినాము. అంతా అనుమానమక్కులెగ్గుకున్నట్లు కోడికములాడుచు కొంత దూరం వెంట వెళ్ళినానులే. ఏమండి, ఎలాగూ కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగనంపి మరీ వచ్చారుగా, మరి ఎందులో కేతించితరు సుబ్బారావు గారు అని మీరే అడుగులేకపోయారా? అడుగుటకు వీలు కాలేదు. ఎందుకని? మేళమ కావలసి వచ్చినానని చెప్పినాడుగా. మీ సందేహం ఏమిటి? సందేహమా? చెప్పిన నువ్వు కోపగించుకున్నావు. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయందేదైనా దోషముండిన కదా. సభాషిదిగో ఇప్పుడు చెప్పేదను. మేళమ కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధిగమ్మన పోక బెదరుచు పెరిటి దారిన పోవుట ఎలా అని నా సందేహము. అదిగో ముఖం చిట్టించుకున్నావు అప్పుడే వచ్చింది. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్నే నిలబెట్టి మరి మీరే అడుగులేకపోయారా? నాకు అంతలో బాల్యమిత్రుడు అగుపడి అడుగుట వీడు కాలేదు. బహుకాల సమావేశం వల్ల కుశల ప్రశ్నలు వేయించు పోతిమి. సరే, అంతే. నేనే చెప్పేదను గాని సావధాన చిత్తుల ఏమండి, మా ఇంటికి మేళములకు వచ్చిన వారికి అది ఎవరికైనా సరే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందులకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో ఆదిగా ప్రసంగాలు మొదలు పెట్టాడండి. అవునా? ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పున మేడదికి పోయి తిని, కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడు చూపుడు కను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగనంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు, నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. ఏ చండాలుడమ్మా నేను నమ్మనవాడు నిర్మూలమైపోవు. కానీ ఏదో చింతామణి, వేదముగా నేనెప్పుడు నీ మాట నమ్మలేదు. నీవు నాతో ఎన్నడైనా నలుసంతబద్ధమైన ఆడవనే నా నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంతబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి, ఎవరి మాటలో ఏలా నేను ఎన్నిసార్లు నిన్ను శ్లాఘింపలేదు చూడు చింతామణి. ఎందరూ లేరు వారవన గెక్కనలి పురమందు కళ్ళలో కందువ మాటలో విటుల దారుడి చేయుచు గొల్లదోపుగా దొల్లదోపుగా వందలు వేలు గుంపుకును ఎందరు లేరు. కానీ విశుద్ధ ముట్టిని చందమును
ఈ చందకులకే విశుద్ధ బుద్ధిని చందమున గుణ విచారణ సల్పడి వారలు కలిగిరే ఈ పొగడ్తలకేమి మీ వద్ద కావాల్సినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదు. వెళ్ళిన పని? అవునండి. ఎప్పుడు చూడు వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిన పని ఏమైంది, వెళ్ళిన పని ఏమైంది? వెళ్ళిన పని అడగమంది మా అమ్మ. ఈ నెలలో ఎన్నిసార్లు ఇచ్చాను? ఏమిచ్చారు? నా మనసు ఇవ్వలేదా? నా మనసుతో పాటు ఇంకేమి ఇవ్వలేదా? నీ మనసు నాకు సరిపోయింది, మా అమ్మకు డబ్బులు. కానీ నా కోరిక ఒకటి మిగిలిపోయింది. ఏమిటా కోరిక? నేను ఇచ్చే ముందు, ఇచ్చినది చెప్పే ముందు, నేను గానము చేయిచుండగా నీవు నాట్యము చేయవలెను. అంతేనా? కానివ్వండి. అది అంతే కోరిక. కానివ్వండి. మరి ఇంకేమనుకున్నావు? పర్వాలేదు, నిజం చెప్పు, ఏమనుకున్నావు? ఇంతే అన్నా? నాకంత ఆలోచన లేదండి. సరే అయితే చెప్పండి. కళాభిమానులు, కళా పోషకులు, కీర్తిశేషులు శ్రీరంగం లోకేశ్వరరావు గారు, పెద్దలు కళా హృదయులు, ఎంతో అభిమానంతో ప్రేమతో వారు 100 రూపాయలు చదివించున్నారు. పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కలువ కన్నుల కోమలి మనసు దోచిన నా చెలి, ఆడండి. మీరు పాడండి. అవునా? కలువల కరుణుల కోమలి, కలువల కరుణుల కోమలి,
మనసు దోచిన నా చెలి మనసు దోచిన నా చెలి కలువల కౌనుల కుమరి పున్నమి వెన్నెల చల్లదనంలో పున్నమి వెన్నెల చల్లదనంలో నీది కౌగిట చల్లదనంలో నీది కౌగిట కదలి రావే కలియగా కదలి రావే హంసరా ఆడండి అవునా కలువల కౌమున కోమలి కలువల కౌమున కోమలి మనసు దోచిన నా చెల్లి మనసు దోచిన నా చెల్లి కలువల కౌమున కోమలి తీయని ఊహల కమ్మదనంలో తీయని ఊహల కమ్మదనంలో అనురాగాలే ఆలాపనగా అనురాగాలే ఆలాపనగా తగదిని తగదను తగదిని తగదను తగదిని తగదను తరిగిడతో 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 అనురాగాలే ఆలాపనగా కావ్యంతియలు కల్లు కల్లు మన కవికలు కన్నపై కావ్య కన్యవై అడుగు అడుగున నాట్యము చేయగా కావ్యంతియలు కల్లు కల్లు మన కవి కల్పనకే కావ్య కన్యవై అడుగు అడుగున నాట్యము చేయగా కదలి రావే కలియగా హంసరా ఆడండి మీరు పాడండి అయితే కానీ కానివ్వండి కలువల కలువల కోమలి కలువల కలువల కోమలి మనసు దోచిన నా చెల్లి మనసు దోచిన నా చెల్లి కలువల కలువల కోమలి
ఏం పాడితిరి నువ్వు నన్ను నేను నిన్నే పొగుడుకోవాలి. మనమే మిగిలేము ఆఖరికి. కళాభిమానుడు ప్రొపరేటర్గా అధినేత అయినటువంటి అంబటి పెద్ద అబ్బులు గారు, శ్రీ వీరాంజనేయ కూల్ డ్రింక్ షాపు వారు పెద్దలు ఎంతో అభిమానంతో ప్రేమతో నా మీద ఉన్నటువంటి వాత్సల్యంతో ఈ గ్రామ వాస్తవ్యులు 50 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సరే, ఇప్పుడు చెప్పండి, మీరు వెళ్ళిన పని ఏమైందో ఇప్పుడైనా చెప్తారా? అదేమిటి? కోరిక తీరిందిగా. ఎంతసేపు పాడితే నేను వెళ్ళిన పని మర్చిపోతావేమో, ఇంక తర్వాత సంగతి ఏందా, ఏం చేద్దామని నేను అనుకుంటున్నాను. ఇదేలే, ఎప్పుడు చూసినా ఉన్న పని వదిలేసి అవతల ఏం చేద్దామా అని ఆలోచించే పని. నువ్వు 3 రోజులు గుక్క తిప్పుకోకుండా పాడినా, నేను 4 రోజులు నాట్యం ఆడినా, 5వ రోజు కూడా ఇదే అడుగుతాను నేను. మా అమ్మ అలాగే చెప్పింది. లేదు, వద్దబ్బా, బుద్ధులు లేవు, శుద్ధులు లేవు, అవన్నీ లేవు. బుద్ధి కదా ఇది? బుద్ధి కాదు, శుద్ధి కాదు. మీ అమ్మ బుద్ధి. మా అమ్మ బుద్ధి నాకు వస్తుంది, మీ అమ్మ బుద్ధి నీకు వచ్చింది. ఇప్పుడు వెళ్ళిన పని ఏమైంది చెప్పు. వెళ్ళిన పని ఏమొకటికి ఏమున్నది? చేతులు చేయంబరాకులు తోడను, హృదయం ముక్కులు తోడను చేయిచుండును. ఆ పైన అవునవును, ఇది ఎంత చావు కబురు చల్లగా చెప్పుటికి కావాలయో. కాదు, ఇప్పటి వరకు ఇదిగో అదిగో అని తెప్పిన తొంటని ఈ పూట తొంట చేయి చూపినాడు. మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతను నీవు తెచ్చి తమరు మా ఇంటికి తోరణం గుచ్చుదురు, అంతేనా? కాదు, మాట శాంతం వినకయే మండిపడిన నేనేమి చేయగలను? చిరాకు మన చివరంటే చాలా వరకు ఇక విన్నక్కర్లేదు. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించుతుంది. కానీ అదే వేరొకతైతే ఏ మంద బాప మింగి చావలసినది. చాలు మహాప్రభు, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఇంతటితో మీ దారి మీది, నా దారి నాది. అమ్మయ్యో, నిన్ను విడిచి నేను బ్రతకగలనా? నిన్ను విడిచి నేను జీవించగలనా? చింతామణి విడచితి బంధువర్గములా, వీడిటి ప్రాణములకు మిత్రులా, విడచితి ఇల్లు వాకిలియో, వీడిటి భార్యను పాత చెప్పుగా. విడచిది ఎక్కు సిక్కులు, విడచిది ఎక్కు సిక్కులు, నీ నిమిత్తమై విడువన దేహము. ఏమండి, అంత మాట అనకండి. నీవు నన్ను వీడున కష్టమైన సో
మీరు చెప్పినదంతయో వాస్తవమే, యథార్థమే, నే కాదని లేను. కానీ ఈ నెలలో ఎర్రని యాగానైనను తెచ్చిచ్చినారా చెప్పండి? అవునా? పోనీ ఇప్పుడు ఇస్తాను, తీసుకుంటావా? ఏగి వెంకట సత్యనారాయణ పేరయ్య గారు కళాహృదయులు, పసివేదల వాస్తవ్యులు పెద్దలను అభినందిస్తూ 100 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. వేగి సూర్యారావు గారు పసివేదల వాస్తవ్యులు పెద్దలు అభిమానంతో ప్రేమతో వారు కూడా 100 రూపాయలు చదివించున్నారు. పెద్దలు వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ నెలలో ఎర్రని యాగానైనా తెచ్చిచ్చినారా చెప్పండి? ఎక్కడికి వెళ్ళానో అక్కడనే చొక్క ఎదురుకున్నప్పుడు నేను మాత్రం ఏమి చేయగలను? సరే పోనీ తీసే, నాకున్నంతలో నీకేనా ఉపేక్ష చేసిరా? తాతల నాటి క్షేత్రము నెల్లగనూమి, తాతల నాటి క్షేత్రము నెల్లగనూమి, దోసినదో తెచ్చి పోసినాను. కాదన్నా చెప్పండి. తండ్రి కట్టిన ఇల్లు దాయాదులకు విక్రయించి వస్తువులు చేయించినాను. అది నేను చేయించింది కదా. అత్తవారిచ్చిన వ్రాసి ఇచ్చినాను. కులసతి మేను సొమ్ములు, చింతామణి నీకు గుర్తున్నదా? కులసతి మేను సొమ్ములు పుస్తకం కూడా కొని వచ్చి నీ ఇంట తినాను. కులము వాడల్లా నా కులము వాడల్లా నీకిది కూడదు కూడదు. నీ ఇంటి నిజమే కదా, కాచుకొని ఇట్టున్నాను. కలికి నేను వాస్తవమే కాదా? ఏమిటండి ఇది? ఎన్నడూ లేనిది. ఇంత చేశాను, అంత పెట్టానని వాపోతున్నారు. నేను మాత్రం మీకేమి లోటు చేసినాను? ఒక్క మాట చెప్పండి చాలు. తనకు కలిగినదెల్లో ధారపోసిన ఎట్టి సీతాపతికి స్వస్తి చెప్పినాను. మీకోసం కాదా? మెచ్చి ముచ్చటదీరు మేడగట్టించిన పోలీసెట్టిని పారద్రోలినాను. నిమిషంబులోనా మాన్యంబు వ్రాసి ఇచ్చిన
ఆదిరెడ్డిని సాగనంపినాను. ఇది మీకోసం కాదా? కోరినా నే కోరినా బంగారు కొండ నీళ్ళు తెచ్చు పెట్టి శెట్టికి సొడ్డు పెట్టినాను. కొత్త సరస్సులు చెలరేగి చిత్త కాటె కుక్కలంబలే ఇలు చుట్టూ గుమ్మరినుట కాంచి మాయమ్మ నన్నెలతో అసరచున్న మీ నిమిత్తమై మాయమ్మ నన్నెలతో అసరచున్న నీకే నీకే లోబడి ఉన్నాను నిజముగాను. నిజముగాను. రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసానయేనరా రాజశేఖరానిపై మోజు తీరలేదురా రాజసానయేనరా రాజశేఖరా. మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మనసు నిలువనీదురా మమత మాసిపోదురా మధురమైన బాధరా రాదురా రాజశేఖరా లేదురా రాజసానయేనరా రాజశేఖరా. కానుదాన కానురా కనులనైన కానరా
అమ్మ మాత్రం ఎన్నడైనా పల్లెత్తు మాటలాడినదా? ఏదో దినములు కొంచెం తారుమారగినప్పుడు ఇట్టి గృహచిత్రములు ఎంతటి వారికేనా ఉన్నవే. అవునవును. సరే కానీ అడే పడిన గోడలు పడినట్లే ఉండవు కదా. ఉండవు కదా. ఈ పూట అందుకే అతనిని తారశీలి చేసినాడు. ఎవరండి మనకు తారశీలిన వారు? ఆ తారశీలైన అతడు నేను ఇందాకనే తెలుపపోతే నా మాట ఏమో పూర్తిగా నచ్చినవు కాదు. అదే కదా నేను కూడా చెప్పేది. పడవటి రాంబాబు గారు కళా హృదయులు, కళా పోషకులు, పెద్దలు నన్ను అభినందిస్తూ ప్రేమిస్తూ ఒక 200 రూపాయలు చదివించున్నారు. వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పెద్దలు పూజ్యులు మా బాబాయ్ గారు ఊనగట్ల వాస్తవ్యులు తన్నీరు సత్యనారాయణ గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 500 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. అలాగే భజన గురువు గారు ఈ గ్రామ వాస్తవ్యులు మద్దుకూరి సత్యనారాయణ గారు మా అన్నగారు కళాభిమానంతో ఈ పాటను అభినందిస్తూ నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 200 రూపాయలు కానుక ఇచ్చి ఉన్నారు. అలాగే మద్దుకూరి సత్యనారాయణ గారు అన్నగారు సుబ్బారావు గారికి కూడా పాట ఈ పాట నేను పాడేదా? ఉన్నాయి ఇంకా 2-3 పాటలు ఉన్నాయి. ఇంకా అంతే అంతే అదనమాట సంగతి. ఏడు సంగతి కాదు, నీతో స్టెప్పులు వేయించమంటున్నారు వాళ్ళు. మీ అమ్మ ఇప్పుడు పల్లెత్తు మాట్లాడలేదు కదా. నీతో స్టెప్పులు వేయించమని అయ్యా రాజశేఖర డబ్బులేవి ఎవరిచ్చారు? ఈయనకి చదివించి నన్ను పాడమంటారు. సురేంద్ర గారు ఇస్తారు. సురేంద్ర గారు చాలా డబ్బులు ఇస్తారు. ఇప్పుడు ఆయన ఇచ్చిన దానికి పాడేసాం, సరిపోయింది. సరిపోయిందా? అట్లయితే నాకే మిగిలింది. అయితే సరే ఉండండి. పాపం అభిమానుల్ని మనం ఎప్పుడు ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళు లేనిదే మనం లేము. వాళ్ళ కోసం ఈ నాటకం కాబట్టి వారి కోసం ఈ రాజశేఖర పాట మరొక్కసారి. మరి మీరు ఊరికే చూడకూడదబ్బా, మీరు విజిల్ అయ్యాలి, క్లాప్స్ కొట్టాలి. మీరు ఉత్సాహంగా ఉంటే కదా మేము ఉత్సాహంగా చేసేది. అసలే ఉన్నది కొద్దిమంది, మీ కొద్దిమంది 10,000 మందికి సమానంగా చేయాలి గోల. అంతే కదా. ఈ 200 మంది 2,000 మందితో సమానం కాబట్టి ఆ మాత్రం అల్లరి ఉండాలి. నీకోసమే ఈ పాట. రాజశేఖరానిపై మోజు తీరలేదురా, రాజసానగేలరా, రాజశేఖరానిపై మోజు తీరలేదురా, రాజసానగేలరా, రాజశేఖరా. మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా, మనసు నిలువనీదురా, మమత మాసిపోదురా, మధురమైన బాధరా మరపురాదురా, రాజశేఖరానిపై మోజు తీరలేదురా, రాజసానగేలరా, రాజశేఖరా. కానిదాన కానురా, కనులనైన కానరా, కానిదాన కానురా, కనులనైన కానరా, జాగు సేయనేలరా, వేగరామ దేవరా, జాగు సేయనేలరా, వేగరామ దేవరా, ఏలరారా, ఏలరారా, అవును, ఎన్నిసార్లు చెప్పినాను మీ అమ్మ ఎప్పుడు కూడా పల్లెత్తు మాటలు ఆడలేదు. డబ్బులు వస్తున్నాయి.
అలాగే శ్రీ వీరాంజనేయ కూల్ డ్రింక్స్ పాన్ షాప్ వారు, ఈ గ్రామ వాస్తవ్యులు పెద్దబ్బులు గారు, ప్రొపరేటర్ పెద్దబ్బులు గారు కళాభిమానంతో నన్ను నా కళాభివృద్ధిని కాంక్షిస్తూ ఒక 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని, వారి వ్యాపారాన్ని ఆ వరసిద్ధి వినాయక స్వామి హెచ్చు రెట్టి. మీ అమ్మ ఎప్పుడు కూడా పల్లెతో మాట్లాడలేదని 3 సార్లు, ఇది 4వ సారి చెప్పా. 5 సార్లు అని చెప్పాను. కానీ ఈ మధ్యన నాకు ఒక విషయం జ్ఞప్తికి వచ్చింది. ఏమిటది? అది ఇందాకనే తెలుపుపోతే నా మాట ఏమో పూర్తి కాదు, చివరాఖరి విను అని చెప్పి. సరే సరే, ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి. ఆ విషయం ఏంటంటే, నాకు ఈ మధ్య నాకు ఒక బాల్యమిత్రుడు ఉన్నాడని నీకేమైనా చెప్పానా? ఇంతవరకు ఏం చెప్పలేదు. ఇప్పుడు చెబితే విని తరిస్తాను నేను. ఎవరా ఆ బాల్యమిత్రుడు? చిలకారు స్నేహితుడు, నా బాల్యమిత్రుడు. పడిన గోడలు పడినట్లే ఉండవు కాబట్టే ఈ పూట అతనిని తారశీల చేసినాడు నా బాల్యమిత్రుడు. బిల్వమంగళుడు. బిల్వమంగళుడు అనగా ఎవరంట తెలీదా? ఊరే బిల్వమంగళుడనా? ఏటీఎంల కొత్తగా కర్మాగారములు, కార్యస్థానములు, మేడలు, మిద్దెలు కట్టుకుని కాపురం ఉంటున్న వాసుదేవమూర్తి గారు, సురేంద్ర గారికి కూడా బాగా పరిచయం. ఈ మధ్య మంచి వారిద్దరు కలిసి మంచి వ్యాపారం. ఏమండి, బిల్వమంగళుడనగా బాగా ఎర్రగా, బొద్దుగా, మీకంటే ఎత్తుగా ఉంటారు వారేనా? ఎత్తుగానే ఉంటారు, ఇంచుమించుగా సురేంద్ర గారు లాగా ఉంటాడు. అదే ఆయనేనా అని? ఆయనేనా? ఆయనే. కానీ ఏంది నాకు ఈ మధ్య ఇట్లా, అసలు నీవెప్పుడు చూసితివి? అబ్బా, ఒకసారి వేణుగోపాల స్వామి ఆలయమునందు కళ్యాణ సమయమున కాబోలు గాంచితిని. వారు చాలా భాగ్యవంతులని విన్నాను. ఏ పాటి స్థితి ఉండనంటారు? బతికించావు, గుడిలో కనపడ్డాడు అంతేగా. అవునండి, గుడిలో చూసావు. అబ్బా, ఏం ఆనందం. ఆయన బాగా ఆస్తిపరుడబ్బా. దాదాపు సుమారు 40 కోట్ల వరకు ఉంటుంది. 40 లక్షలు అంటేనే తట్టుకునేది. 40 కోట్లు? అదే, నువ్వు 40 కోట్లు అంటే కళ్ళు తిరిగినాయి. అవునా? ఈ చల్లటి గాలికి, ఆ చల్లటి చినుకులకి, ఆ చినుకులు పడేటటువంటి గాలికి కళ్ళు లేత చినుకు ఆస్వాదించుంటాయి అంతే. చినుకులారా నదులుగా సాగి వరదలైపోయి కడలిలా పొంగు నీ ప్రేమ, ప్రేమ నీ పేరే, నీ ప్రేమ. నది నీరు కడలి నేను మరచిపోబోకుమా, మమత నీవేసుమా. చినుకులారాలి నదులుగా సాగి వరదలైపోయి కదలిగా పొంగు నీ ప్రేమ, నా ప్రేమ నీ పేరే, నా ప్రేమ. హిమములారాలి సుమములై పోసి ఋతువులై పొంగి మధువులై పోబుని ప్రేమ, నా ప్రేమ నీ పేరే, ప్రేమ. శిథిలమైన శిథిలమైన విడిచిపోబోకుమా, విరహమైపోకుమా. చినుకులారాలి నదులుగా
అదనమాట. అయితే ఆ దినములలో నీకు ఇంకో విషయం తెలియదు. ఆ దినములలో అతడే నేను, నేనే అతడు ఆడిన ఒక్కయాట. ఆడిన ఒక్కయాట నడయాడగలిగిన ఒక్క బాట. మాట్లాడినా మాట్లాడినా ఒక్క మాట్లాడినా ఒక్క మాట. మిసనందు పరుండిన ఒక్క చోట నీదాన మనల్ని వేరైనా నీదాన మనల్ని వేరైనా సంతమను వేరుగా మాతోటి వయస్కూరి ఈర్షగన దోచిది. మాతోటి వయస్కులు ఈర్ష్యగల దోచితిమి. ఇరువురము ఒక్క రూపునా
చాలా గొప్ప స్నేహం అండి మీది. మరి అంత మంచి ప్రాణమిత్రుడు విడిపోవటట్లు సంభవించను? అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చిన్నదే దానిలో ప్రవేశించాడు. మీరు? నేనిక అంత పెద్ద చదువు చదివిన తర్వాత ఇంకా ఆయనతో పాటు చదివిన తర్వాత ఇంకెందుకు, ఇక మన సానివాడలో ప్రవేశించాను. ఎక్కడెక్కడో తిరిగి చివరాకన్నా మా ఇంటికి వచ్చి మా ఇంటికి ముందు వచ్చానని చెప్తాడు. ఎక్కడ తిరిగానమ్మా? సరే ఇప్పుడు అవన్నీ అన్ని అబద్ధాలు చెప్తావు. సరే పోన్లే చెప్పు. నేను తప్పితే ఇంక వేరే మొహం తెలియదు నాకు, తెలుసా? సరే ఒప్పుకున్నాను నాయన. చూడు కాళ్ళు నిద్రపోయినా కూడా నువ్వే గుర్తొస్తున్నావు. అవును నిజం. నవ్వుతావేంటి? నీకు నమస్కారం. మరి అంతమంది ఎందుకు విడిపోయారు మీరు? ఆయన అక్కడ చేరాడు, నువ్వు ఇక్కడ చేరాను. సంబంధం పూర్తిగా తప్పిపోయినంత వరకు వచ్చినాము. కానీ ఈ మధ్యన ఆయన నాకు జ్ఞప్తికి వచ్చిండినా ఏం చేసేవాడు? అరే వచ్చిన ఎడల బదులు కొరకు వారిని వీరిని దేవురించి కూర్చోవలసిన అవసరం నాకేంటి? అతను ఎంత మంచివాడు, ఎంత మంచివాడు. అసలు నేను ఏం అడిగినయ్యాడు, ఎంత ప్రీతితో మాట్లాడాడు అని చెప్పేది. ఎంత ప్రేమ. తనతో తీసుకెళ్ళాడు నన్ను ఇంటికి. ప్రేమ. అవును ప్రేమ. ప్రేమతోనే ఇంటికి తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి అసలు కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. అసలు ఒకటి కాదు చాలా. మరి బదులు మాట ఏమన్నా అడిగావా? ఏంటంటే బదులు మాట వెంటనే ఎమ్మట కనపడంగా మనిషిని ఏం అడుగుతాం డబ్బులు. సరే రేపు వస్తానని చెప్పి చక్కగా చెప్పేసి వచ్చేసి. అమ్మయ్యా ఇదే మంచి అవకాశం. ఎలాగో రేపు వచ్చేదని చెప్పే వచ్చాడు కావున. ఏంటంట కడుపులో మంట. మనిషిని ఇక్కడ పెట్టుకొని అటు ఎటు నుంచొని మాట్లాడతావు. అదే ఎవరున్నారమ్మా? నువ్వురా, నీ కడుపు నిండా అనుమానమే. ఆ అనుమానం కాస్త బాగా మొదలు గ్యాస్ వచ్చింది. మా అమ్మ కాదులే, నేనే ఏదో మాట్లాడుకుంటున్నా, ఎక్కడికో వెళ్ళిపోయాను అలాగా. ఇలారా, ఎందుకంటే నా మనసులో ఒక చిన్ని కోరిక, అది నిన్ను ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను. కోరికేగా? మంచి కరువు ప్రాంతం నుంచి వచ్చాడు. కోరిక అనగానే చెప్పనా? ఏ నా మీద నీకు లేదా చిన్ని కోరిక? కోరిక సరే కానీ విన్నవించుకోనా చిన్ని కోరిక, ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక. విన్నవించుకోనా చిన్ని కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక విన్నవించుకోనా చిన్ని కోరిక. ఎలాగైనా సరే ఒక్కసారి ఏంటి ఒక్కసారి మీ మిత్రుడు ఆ బిల్వమంగళమూర్తి గారిని మన ఇంటికి ఆహ్వానించరాదా అని. అదేం పెద్ద ఏందమ్మా? ఏంది ఇంటికా? బలేదాన్ని ఊరుకో, ఏం మాట్లాడుతున్నా? అదంత కురిదే పని అంతే కాదు. ఎందుచేత? అతను మా పండితుడు. వ్యాసుని కంటేనా? పరమ నైష్ఠికుడు. విశ్వామిత్ర మహర్షి కంటేనా? బహునీతిమంతుడు. నారాయణుడి కంటేనా? దీనికి ఎట్ట జీవితం అర్థమైతే తెలుగులో పరస్త్రీ పరాన్ముఖుడు. ఋష్య శృంగుని కంటేనా? ఎందుకండి లక్కకెడ బేరములు ఇంతులు తారసిల్లు వరకే మీ మగవారు, ఇంతులు తారసిల్లు వరకే పురుషాఘ్రణులెంత లేసి సామంతములాడినన్ విగుపు మాటలు పలికినన్ ఇంతులు తారసిల్లు వరకే కామిని మణికాంత దృకంచలాగ్ని కలికాల వంచుక పాటి సోగనే
ఎంతటి పండితుండైనా ఎంతటి పండితుండైనా కరుంగడే వెన్న పోలికన్ వరకే అగుగాక. కానీ నీవెప్పుడైనా ఆయన భార్యను చూచితివా? నాకేం అవసరం? ఆయన భార్య భూలోక రంభ. సరే, ఆయన భార్య భూలోక రంభే, ఒప్పుకుంటాం. మరి మీ భార్య అంటే ఎప్పుడు చూశాడు పాపం? ఎప్పుడు నన్ను చూడటానికి సరిపోయింది. అయ్యో ఈరోజు ఆదివారం, ఇంటికి వెళ్ళు, పెళ్ళంతో పాటు పిల్లలు కూడా ఉంటారంటే ఏనాడైనా వెళ్ళాడటండి? ఎప్పుడో దీపం చుట్టూ పురుగులాగా మా ఇంటి చుట్టూ తిరగడమే. ఆవిడని ఎప్పుడైనా చూస్తే కదా అందచందాలు గుణగణాలు తెలిసేది. అయినా మీ ఒక్కళ్ళ సంగతి ఏముందిలేండి. ఇంటి వద్ద సర్వాంగ సుందరమైన తమ తమ భార్యల్ని విడిచిపెట్టి పరాయస్త్రీల పొందు కోసం సానిలకు జనవారిలో ఎవరి భార్య చక్కనిది కదా చెప్పండి నాకు. అయినా ఒకరి భార్య సంగతి మనకేలా? ముందు తమరి భార్య సంగతి చెప్పరాదు. తమరి భార్య ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ, ప్రాణముల్ కలిగినట్టి మేల్ పసిడి బొమ్మ, అవయవములు కలిగిన అలరుకుమ్మ, అట్టి భార్యను విడిచినేవో, అట్టి భార్యను విడిచినేవో అక్కడ నేటికి ఈనాటికి ఎన్ని కొంపలు చచ్చితో ఎరుగవకో.